మై టీవీ సిద్దిపేటకు స్వాగతం. సిద్దిపేటలోని శ్రీ సంతోష్మాత దేవాలయంలో శని త్రయోదశి సందర్భంగా అఖిల భారత హనుమత్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా దాదాపు 500 మంది హనుమాన్ స్వాములకు మాలధారణ జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ నలుమూలల నుంచి ప్రజలు విచ్చేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం. ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి మగరానికి హనుమానికి రామచంద్ర భగవానికి. దీక్షా కార్యక్రమానికి మీరు మా సంతోషమాత దేవాలయానికి విని చేసి అందరూ కూడా మాట్లాడాలి విని వీలైనంత వరకు మనం ఆచరిస్తే నవరాత్రులుగా మనం పొందుతాం కనుక అందరూ కూడా ఏమీ మాట్లాడకుండా చెప్పేటువంటి విషయాలు వినవలసిందిగా సూచన చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. సంతోష్ మాత మందిరంలో ఈరోజు హనుమత్ దీక్ష మాలాధారణ ఏకాదశి దిన దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా అఖిల భారత శ్రీ హనుమత్ దీక్ష సేవా సమితి ఇన్ఛార్జి అయినటువంటి శ్రీమాన్ పరమేశ్వర్ గారు కైలాసం గారికి, అలాగే ఈ సంతోష్ మాత టెంపుల్ కమిటీ వారికి, ఈ కార్యక్రమం సిద్దిపేటలో మాలాధారణ కార్యక్రమం కావాలి, పీఠాన్ని ఇక్కడ ఏం చేయాలని చెప్పి కోరినటువంటి శ్రీమాన్ రామకృష్ణ ఆచార్య వారికి అభినందనలు తెలియజేస్తూ అఖండ దీక్ష కార్యక్రమాన్ని ఏకాదశి దీక్ష కార్యక్రమానికి తప్పకుండా మీరు రావాలి అని కోరినటువంటి మాజీ చైర్మన్ తమ్మశెట్టి విజయకృష్ణ గారికి, నవీన్ గారికి అందరూ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఒక కార్యక్రమం ప్రారంభం చేస్తాం. రెండు చేతులు జోడించి 2 చేతులు పైకెత్తాలి, పైకెత్తాలి, 2 చేతులు జోడించాలి. మాలాధారణ ప్రారంభం చేసే ముందుగా దీక్షా నియమావళి ముందుగా మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. మాలాధారణ హైలైట్ ఉన్నవాళ్ళు ఎక్కడ వీలవుతారో కూర్చోండి, ఒక 10 నిమిషాలు కూర్చోవాలి. ఎందుకంటే మంత్రోపదేశం చేసేటప్పుడు ఎవరు కూర్చొని మంత్రాన్ని వినకూడదు, కూర్చొని వినాలి. స్వాములు మాలాధారణ హైలైట్ ఉన్నవాడు, హైలైట్ వాడు కూర్చో, అందరూ కూర్చోండి. స్వాములు చెప్పండి గట్టిగా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, గురు బ్రహ్మ, గురు విష్ణు,
గురువే నమః తస్మై శ్రీ హనుమత్ గురువే నమః తస్మై శ్రీ హనుమత్ గురువే నమః ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జై హనుమాన్ అనేటువంటి పుస్తకం పీఠానికి సంబంధించిన గ్రంథం మీకు ఇచ్చే ఉంటారు. ఆ పుస్తకం తీయండి. పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచారాలు మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా కొనసాగించేట్టుగా చేయకుండా మీరు అడ్డేయాలి. మీకు శక్తి కావాలి కదా, కావాలి, నాకు జ్ఞానం కావాలి. దాంట్లో ఉండే పుస్తకాన్ని తెలుసుకుంటే మీరు ఏం చేయాలి మీకు తెలుసు, మీ పిల్లలు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్తారు. మరి ఆ బుక్కు ఏమంటున్నారు, ఆ బుక్కులు ఇచ్చేటువంటి కార్యకర్తలు ఇవ్వాలి. మరి అక్కడ పెట్టుకుంటే వీళ్ళందరూ వేస్తారా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? వివరాలన్నీ అంటే మానాదాన్ని అయిన తర్వాత ఎవరు కలిసి మనం పెట్టుకోవాలి, ఎవరు పీఠ మనం పెట్టుకోవాలి, ఎవరు జప మనం చేయాలి, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. తర్వాత దీక్ష వెళ్ళడానికి ఇరుగుడు తయారు చేసుకోవాలి. పేజీలో 10లో ఉంది. ఇరుగుడు అంటే ఏంటి? ఇరుగుడు ఎత్తిస్తాము అంటే అనేక జన్మల నుండి వచ్చేటువంటి పాప కర్మల ద్వారా 84 లక్షల జీవరాశులుగా మనం పుట్టి మళ్ళీ చనిపోయి పుట్టి ఇలా వచ్చాం. బాగా పవిత్రమైనటువంటి మానవ జన్మలో మనం వచ్చాం అన్నమాట. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకోవాలంటే మనకు గురువు కావాలి కదా. అదే గురువు లేనటువంటి విద్య బుద్ధి విద్య అంటారు. మరి ఆ గురువు అనేటువంటి ఎవరు మనకి అంటే ఇప్పుడే మనం అనుకున్నాం, తస్మై శ్రీ హనుమత్ గురువే నమః. చేతులు జోడించి తస్మై శ్రీతో దర్శనం చేసుకొని ఆయనకు సంపాదించినటువంటి మహాపురుషులు ఉంటారు. వారు మనకి దీక్షించారు, పీఠాన్ని స్థాపించారు. మనకి హనుమత్ దీక్ష అంటే మనం ఏమనుకుంటామంటే ఎవరు ఏదైనా అనుకుంటాం. మనం అనాథం కాదు, మనకి పీఠం ఉంది. పీఠానికి సంబంధించినటువంటి సద్గురు ఉన్నారు. ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా మీరు ఇప్పుడు మంత్ర ఉపదేశం చేయబోతున్నాం మీ అందరికీ. ఇప్పుడు నిటాన్ని కూర్చొని ఎడం చేతితో ఎడం చెవు మూసుకొని కుడి చేతితో గుడ్డ పెట్టుకోండి. కళ్ళు మూసుకొని నిటాన్ని కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని శ్వాస గాలి ఉత్సాహం పీల్చుకొని గాలి వెళ్ళి పీల్చండి. మళ్ళీ గాలి వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ గాలి వదులుతూ దాని ప్రాణాయామం ఉంటామన్నమాట. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా మనం ఏం చేసినా వృధా అయిపోతుంది. మార్చుకొని 5 పసుపు పెడతారు. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. గట్టి చెప్పాలి. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. అట్లా చూడండి, కళ్ళు తెరవద్దు, చేతి వద్దు, కలవద్దు, నిటారుగా కూర్చోండి. ఇప్పుడు మీకు చెప్పినటువంటి మంత్రం
బయటికి చెప్పిన మంత్రం మీ మనసులో వినిపిస్తుందా అనేది గమనించుకోండి. అడ్డంగా ఇలా అడ్డంగా ఇలా నిటారు కూర్చోండి. అడ్డంగా చెయ్యి అడ్డంగా పెట్టండి. నిదానంగా ప్రశాంతం కూర్చోండి. అంటే శక్తిని సాయం చేసేటువంటి సంవత్సరాన్ని మీరు ధ్యానం చేసేటువంటి ఆ శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాం. ఆ మంత్రాన్ని చెప్తున్నాం. మీరందరూ కూడా చక్కగా స్పష్టంగా గట్టిగా చెప్పాలన్నమాట. ఓం అసతో మా సద్గమయ శాంతి శాంతి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటుంది వేదం. అది రహస్యమైనటువంటి యోగ శాస్త్రంలో సామాన్యమైనటువంటి ఒక హనుమద్దీక్ష సామాన్యుడిగా ఉండి సామాన్యమైనటువంటి చిన్నాలు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రాన్ని ఓం శ్రీ రామదుర్గాయ నమః మంత్రాన్ని ఇలా బయటికి చెప్పారు. తర్వాత మనసులో అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు గాలి తీసుకుంటూ ఉండండి. తీసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని శ్వాస ద్వారా అంటే గాలి ద్వారా చెప్తూ ఉండండి. సంతోషమాత మందిరానికి వచ్చింది. ఇక్కడ అందరికీ అందుబాటుగా ఉండేట్టుగా ఈ దీక్ష ఇవ్వడం జరిగింది. రహస్యమైనటువంటి ఈ యోగాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మంత్రాన్ని శ్వాస ద్వారా ఎప్పుడైతే చెప్పారో చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. మెల్లిగా కళ్ళు తెరవద్దు. చేయి తీసేది, చేయి తీసేది. రెండు చేతులు ముందుకోండి. రెండు చేతులు నేత్రాన్ని శుద్ధి చేసుకోండి. ఇప్పుడు శిరస్సు మీద దోషంలో ఉండేటువంటి ఆ స్వామిని దర్శనం చేసుకొని మన పీఠం నేరుగా మీ ముందు ఇక్కడ దర్శనానికి వచ్చారు. మరి మీరు ఆ స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ మీరు శిరస్సు మీద చేయబెట్టారనుకోండి, అది వేడిగా ఉందా చల్లగా ఉందా అని చెప్పాలి. మీరు చేయబెట్టారు, తీర్చారు, ప్రధాన ప్రదేశాలు పెట్టారు కదా, అప్పుడు ఎలా ఉంది? వేడిగా ఉంది. వేడిగా ఉందా అనేది ఎంతమంది చేతులు ఎత్తండి. ఎవరికైనా అంతే. చల్లగా ఉందని కూడా ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ ఉన్నారు. అది ఏంటంటే వేడిగా ఉందంటే అన్ని సంకల్పాలు ఉన్నాయన్నమాట, అన్ని టెన్షన్ ఉన్నాయన్నమాట. అవన్నీ సమస్యలు తీరడం కోసమే కదా ఈ మాల వేసుకున్నాం అని అనుకున్నారన్నమాట. ఇప్పుడు మా సమస్యలన్నీ తీరాలన్నా తప్పే. ఎంతమంది మా చేతులంటే మంచిది. అది నెరవేరాలంటే మీకు హనుమంత రథాలంకలలో వస్తుంది. దీంట్లో ఈ పూజ ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు మీరు ఎక్కడేమో హనుమాన్ చాలీసా అది మామూలుగా ఎక్కడైనా జరుగుతుంది.
ఇది పీఠం మనకి ఇచ్చినటువంటి వరం అన్నమాట. సామాన్యుల దగ్గర కూడా వెళ్ళిపోతుంది. చదువు వచ్చినా చదువు రాకపోయినా దీన్ని మీరు తీసుకుంటే దీంట్లో హనుమంతు రత్నాకరలో ఉన్నాను. పూర్వం ఇవన్నీ నాకు చెప్పవలసిందిగా ప్రార్థన చేస్తున్నావు అంటే చెప్తున్నాను. నీళ్లు అనేటువంటి వాడు అంటే విభీషణ కుమారుడు లంకాపట్నాన్ని పరిపాలించేటువంటి వాడు. నీళ్లు ఆయన ఒక 3 కోరికలు అడిగారు. ఏంటా 3 అంటే చెప్పండి. కల్పవృక్షం, చింతామణి, సామవేణు, ఈ 3 కావాలి అని కోరిక అన్నమాట. ఇప్పుడు మీకు ఎన్ని కోరికలు ఉన్నాయి నాకే చెప్పచ్చు. మీ మనం మీకు తెలుసు కదా, 1, 2, 3, 4, 5, 10 ఉంటాయి కదా. అవన్నీ కూడా మీకు ఎలా ఉంటే ఉన్నాయో ఆనాడు నీళ్ళు కూడా కోరుతుంది. 3 ఏమిటి? సామవేణు, కల్పవృక్షం, చింతామణి, ఈ 3 కావాలి అంటే తల్లితో అడుగుతాడు ఆయన. అవి దేవతల దగ్గర ఉన్నాయి కదా, మనకే వస్తాయి. నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్ళి, మన గురువు గారి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సుచరిస్తే భావాలు చావుతాయి. అప్పుడు నువ్వు ఏదవుతుంది అంటున్నావో అన్నీ కూడా అడుగు, ఆయన చెప్తారట. గురువు గారు అయినటువంటి శుక్లాచార్య దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇది చిన్నగా చెప్తాను, సూక్ష్మంగా చెప్పి మా నాన్న ప్రారంభం చేస్తాను. మరి ఆ శుక్లాచార్య ఏం చెప్పారంటే, గురువుగారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు? నీళ్లు వెళ్తున్నారు ఆయన, అది దేవతల దగ్గర ఉంటాయి కదా, నువ్వు అడిగిన కోరిక నెరవేరాలంటే తపస్సు చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? తపస్సు చేయాలి. మరి తపస్సు చేస్తావా? చేస్తానండి గురువు గారు. మరి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలండి అంటే 108 సంవత్సరాలు తపస్సు చేయాలి. 7 సంవత్సరాలు గట్టి చెప్పాలి. 7 సంవత్సరాలు 108 సంవత్సరాలు తపస్సు చేయాలన్నాడు. చూడండి, ఆయనకేమో 3 ఉన్నాయి కోరికలు. ఇప్పుడు మీకేమున్నాయి? 3 ఉన్నాయో 3 పక్కన ఉన్నావో నాకు ఇది అనుకోండి. అవునా కదా? అవన్నీ నెరవేరాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి మనకు కావాల్సిందంటే సహనం అంటే ఓర్పు. ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పుకి కావాలంటే ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉంటే మీరు చక్కగా సమయం ఇవ్వాలి. ఇప్పుడు మీరంతా సమయం ఇచ్చారు కదా. ఈ రోజు నుంచి మే 20వ తేదీ వరకు 11 రోజులు మీరు అనుకునే కోరికలను నెరవేరాలని సంకల్పం చేశారు. అందుకో దానికి 108 సంవత్సరాలకి 20 సంవత్సరాలు ఒంటికాలపై తపస్సు చేశాడు స్వామివారు. మీరు అనేటువంటి 7 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంకొక 25 సంవత్సరాలు పాలు మాత్రమే తీసుకున్నాడు. ఇంకొక 25 సంవత్సరాలు నీళ్ళు మాత్రమే తీసుకున్నాడు. ఇంకొక 25 సంవత్సరాలు గాలిని మాత్రమే తీసుకున్నాడు. మీరు అలా కాదు కదా, 108 సంవత్సరాలు కాదు, 108 రోజులు కాదు, 40 రోజులు కాదు, 11 రోజుల్లో సూక్ష్మంలో మోక్షం రావాలంటే ఏం చేయాలి? అప్పుడు గురువు గారి దగ్గరికి రావాలంటలేదా? వచ్చారు మన గురువు గారు ఇక్కడే ఉన్నారు. మరి దానికి సంబంధించిన పీఠం విజయవాడ నుంచి వచ్చింది మీకోసం. మరి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీకు చెప్పిన మంత్రం ఓం శ్రీ రామదూతాయ మంత్రాన్ని మా గురువు గారు మాకు మంత్రం ఇవ్వడానికి ఎన్ని నిమిషాలు పట్టింది, ఎన్ని గంటలు పట్టింది, ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది అని మీరెవరు అడగలే. మీరేమో అక్కర్లేదా? మీకు మానేస్తే చాలని మేము వెళ్ళిపోతాం అంటారు. వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారు? కరెంట్ రాదు. కరెంట్ లేకపోతే మీ మాటలు మీకు వినిపిస్తాయా? ఈ డబ్బా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కరెంట్ ఉంటేనే మా మాటలు మీకు వినిపిస్తాయి. అలాగే మాల వేసుకున్నాం, డ్రెస్ వేసుకున్నాం, బొట్టు పెట్టుకున్నాం అంటే దాని క్రియ ఉంటుంది. ఎలా చేయాలి దాని అనుష్ఠాన నియమాలు చెప్తాం. అప్పుడు మీకు చేస్తే కరెక్ట్ అయ్యారు. 40 రోజులు కావాల్సినటువంటి 11 రోజులు ఎలా వస్తుంది చెప్పండి? రాదు. కాబట్టి ఇప్పుడు మీరు సూక్ష్మంలో మాట్లాడి మీకు ఒక 2 నిమిషాలు చెప్పేస్తున్నాయి.
ఇక అప్పుడు ఏం చేశాడు, ఈ తపస్సు మీరు దీక్ష అన్నమాట. ఈ దీక్ష తపస్సు ద్వారా మీరు ఈ మంత్రాన్ని ప్రారంభం చేస్తారు. ఒక 3 సార్లు గట్టిగా చెప్పండి మంత్రం. ఓం శ్రీ రామదూతాయ నమః. ఓం శ్రీ రామదూతాయ నమః. ఓం శ్రీ రామదూతాయ నమః. ఓం శ్రీ రామదూతాయ నమః. ఇప్పుడు మీరు చెప్పండి అందరూ కలిసి 3 సార్లు. ఇప్పుడు కళ్ళు తెరవడు. ఇప్పుడు సాధనా విషయాన్ని మాకు 12 సంవత్సరాలు అయిన తర్వాత ఓం శ్రీ రామదూతాయ మంత్రాన్ని మాకు ఉపదేశించారు. మరి మీకు 12 నిమిషాల్లో లేదు, మీకు 12 సెకండ్లో మంత్రం ఇచ్చేసాం. అప్పుడు అదృష్టవంతులు ఎవరు? మేమంటే మీరే అదృష్టవంతులు. మరి ఆ అదృష్టాన్ని మీరు చక్కగా మీరు జీవితాంతం పట్టుకోవాలి. అది ఆ ప్రక్రియని మీరు కొనసాగిస్తే మీకు మీ శరీరం తరగనటువంటి ఆస్తి ఓం శ్రీ రామదూతాయ మంత్రం. ఓం శ్రీ రామదూతాయ 9 అక్షరాలు కలిగిన మహామంత్రం ఓం శ్రీ రామదూతాయ 9 అక్షరాలు. ఇప్పుడు బయట చెప్పారు కదా, ఇప్పుడు మనసులో అనుకోండి ఒకసారి 3 సార్లు తీసుకున్నప్పుడు శ్వాస ద్వారా మంత్రాన్ని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ గాలి శ్వాసను వదిలేటప్పుడు మళ్ళీ మంత్రాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే సమయం ఎక్కువ పడుతుంది, అయినా పర్వాలేదు. ఇప్పుడు మహాదానం ప్రారంభమవుతుంది. బాలస్వాములు ఎంతమంది ఉన్నారో వాళ్ళు అయిపోయింది. ఇంట్లో పెట్టండి బాలస్వామి. కంఠమాల ఒక ఎత్తు, జపమాల ఒక ఎత్తు. ఇక మీ అందరికీ ఇక 2 లక్షల ఓపెన్ 4. 5వది ఏంటి? కింద మీరు పెట్టినటువంటి అక్కడే ఉండాలి కీబోర్డ్, అలా ఉంచుకోవాలి. ఈ బుక్ 5వది మీరు తీసుకోలేదనుకోండి, కార్యకర్తలు అక్కడ ఏర్పాటు చేశారు, తీసుకొని మళ్ళీ వచ్చి చూసుకోవాలి. అదిగా మన ఇంటికి వెళ్తే మన అమ్మ ఏముంటుంది, నాయన ఉంటారు. ఎలా చాలా రోజులు అయిపోయింది, పురాణంలో ఏం చేస్తున్నాం, అమెరికాలో ఉన్నాం, ఇంగ్లాండ్ అంటారు కదా, మరి ఆంధ్రాలు అంటారు కదా. అలాగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే స్వామికి మీకు ఉండే సంబంధం, ఆంజనేయ స్వామికి మీకు ఉండే సంబంధం బాలస్వాములు అక్కడ వచ్చాయి. బాలస్వాములు మాత్రం ఇక్కడ ప్రైవేట్ కదా దేహం. ఇప్పుడు బాలస్వాములు ఒకరి అయిపోయింది కదా. అసలు మీరు పెద్ద స్వాములు అంతా ఏం చేస్తారంటే నేను 2 చెప్పాను కదా, మేము తిరిగి వచ్చారు వాళ్ళు. सीतारामचंद्र भगवान की, पवन सुत हनुमान की, सद्गुरुनाथ महाराज की. దయచేసి ఈరోజు సుదినం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విజయవాడ హనుమాన్ పీఠాధిపతులు స్వయంగా మన సిద్దిపేటలో మా సంతోష్ మాత ఆలయంలో మాలధారణ కొరకు, మన భక్తుల కొరకు, మన సిద్దిపేట మీద అమితమైన ప్రేమతో ఉన్నటువంటి గురుస్వామి ఈ సందర్భంగా మనందరం గురుస్వామికి రుణపడి ఉంటామని తెలియజేస్తూ, మిత్రులారా అలాగే హనుమాన్ దీక్ష నియమన విజయవాడ గురుపీఠనందు చేయాలి. మరి కొందరు వారి సౌకర్యార్థం కొరకు
దగ్గర దగ్గర మాలలు ఇస్తా ఉన్నారు, దగ్గర దగ్గర మాలలు వేస్తా ఉన్నారు. దయచేసి మాల వేసేవారు గురుస్వామి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ రోజు మన గురుస్వామి వారు లభ్యమైపోయింది. దయచేసి మీరందరూ ఇంకా తోటి స్వాములకు చెప్పి విజయవాడలో దీక్ష విరమణ 3 రోజులు అత్యంత వైభవపేతంగా గత 20 సంవత్సరాల నుంచి వెళ్తా ఉన్నాం. హనుమాన్ దీక్ష ఒక చక్కటి మార్గం మనిషి మారడానికి. మిత్రులారా, దయచేసి మీరందరూ హనుమాన్ దీక్ష పీఠంకు విజయవాడకు వెళ్ళి దీక్ష విరమణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామచంద్ర భగవానికి అంతా గట్టిగా నాది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ మా రామ ఓంకార రామ, ఓ రామ మా రామ ఓంకార రామ, ఓ రామ మా రామ ఓంకార రామ, ఓ రామ మా రామ ఓంకార రామ. దశరథ రామ దయగల రామ, దశరథ రామ దయగల రామ, దశరథ రామ దయగల రామ, దశరథ రామ దయగల రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ మా రామ ఓంకార రామ, ఓ రామ మా రామ ఓంకార రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ మా రామ ఓంకార రామ, ఓ రామ మా రామ ఓంకార రామ. దయగల రామ దశరథ రామ, దయగల రామ దశరథ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. పావన రామ పట్టాభి రామ, పావన రామ పట్టాభి రామ. పావన రామ పట్టాభి రామ, పావన రామ పట్టాభి రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. చేతులికి భగవంతుడు సంకోటి రామచంద్ర భగవానికి. టోకెన్ అవసరం ఉన్న వారికి వెనక కౌంటర్ దగ్గర ఇవ్వబడుతుంది. టోకెన్ తీసుకున్న వారు కౌంటర్ దగ్గర మాలలు కానీ టోకెన్లు కానీ పుస్తకాలు కానీ కావాల్సిన వాళ్ళ కౌంటర్ దగ్గర తీసుకోవాలి. ఎంట్రన్స్ లో గేట్ దగ్గర కౌంటర్ దగ్గర ఉంటుంది, అక్కడ తీసుకోగలరు. జయ రామచంద్ర భగవానికి జయ. దయచేసి ప్రతి ఒక్క దీక్షా భక్తులు హనుమాన్ దీక్ష విరమణ విజయవాడలో కృష్ణానది 8 గంటలకి అక్కడికి వెళ్ళి
స్వామివారి చేతులుగా మనం దీక్షలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందని, ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటుందని నా అభిప్రాయం. గత 20 సంవత్సరాలుగా పీఠాన్ని నమ్మి, గురుస్వామిని నమ్మి మేమంతా ఎంతో ముందు వరుసలో ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన T24 న్యూస్, T20 పెద్ద స్వామి కూర్చొని చిన్న స్వామికి ఇబ్బంది అవుతుందని చెప్పి స్వామీజీ గారు స్వయంగా పిలుచుకొని వెళ్తున్నారు. పెద్ద స్వాములు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ కొంతమంది మీరు వెనకాల నుంచి కూర్చోండి, స్వామీజీ గారు వచ్చి అక్కడికి వచ్చి మీకు మానేస్తారు. దయచేసి స్వామీజీ మన ముందుకు వస్తున్నాడు పరమేశ్వరన. స్వామీజీ ప్రతి భక్తుల దగ్గరికి వెళ్దామని స్వామీజీ కోరిక లేచిను. దయచేసి మీరందరూ ఎవరి దగ్గర కూర్చోవాలి స్వామి, కూర్చోవాలి ప్లీజ్. దయచేసి వెళ్ళాలి స్వామి, చెప్పేది వినాలి ప్లీజ్. స్వామి పెద్ద స్వామి వెళ్ళాలి ప్లీజ్, పెద్ద స్వాములకు వేయాలి ప్లీజ్. కొద్ది సమయం ఇవ్వాలి. మనం ఆలయంలో కొంత 5 నిమిషాలు మాల వేసుకొని పోతుంది, కానీ పవిత్రత ఎట్లా ఉంటుందని మనం గ్రహించాలి. గురుదేవులు ఎంతో శ్రమించి శ్రమ కోర్చి మన కొరకై మన స్వస్థలానికి ఇచ్చేసి ఆ స్వహస్తాలతో మన మాలాధారాన్ని ఇచ్చేశారు. కాబట్టి దయచేసి వారి అమూల్యమైన సమయాన్ని మనం అద్భుతంగా వినియోగించుకొని ప్రతి సమయం గురువుతో పాటుగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా జీవితాన్ని త్యాగం చేసి అంకితం చేసి మనకు గురువును అందించడానికి ఇచ్చిన గురు విద్యను, గురు బోధనను స్వీకరించాలని కోరుకుంటూ ఒక 15-20 నిమిషాలు ప్రశాంతంగా మనం కూర్చున్నట్టు కాబట్టి 300-400 మందికి అవకాశం ఉన్నది. ఓపిక ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని స్వామివారి స్వహస్తాలతో మనకు ఆరాధన చేసి ఇలా శని త్రయోదశి అద్భుతంగా శనికే గురువైన ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ఆ హవనంలో పాల్గొన్నట్టుంటే మన గురువు గారి సన్నిధిలో అద్భుతంగా కాబట్టి మాలాధారణ తర్వాత హవనంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఇప్పుడు స్వామివారు స్వయంగా మన దగ్గర వస్తున్నారు కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా ఆరాధన చేయాలని కోరుతున్నాము. రామచంద్ర భగవానికి గుర్తు చేస్తున్నాం. శ్రీరామ్ ఆగాలండి. స్వామివారు మనకు సందేశాన్ని ఇస్తున్నారు కాబట్టి నిశ్శబ్దంగా ఉండాలి. చిత్రం గారు గీతాంశం మన చిత్రం అంటాం. అసలు విషయం తెలుసుకోకపోతే ఇవన్నీ వృధా అయిపోతాయని మా ఉద్దేశం. మీకు ఇష్టం ఉంటే మీరు రమ్మంటే మేము వస్తాం, లేదు మీరు లైన్కి వస్తామంటే సరే. రెండు పద్ధతులు. 3వ పద్ధతి అయితే మీకు చెప్పినట్టు వెంటనే అదొక రకమైనటువంటి పర్యవేక్షణలో ఆనందాన్ని మానేస్తాం. సరేనా? రమ్మన్నారా వద్దా చెప్పండి. చూసారా? ఎందుకంటే సిద్ధిపేట కట్టాలని దండకారణ్యం ఇక్కడే ప్రారంభమైందని మనకి రామాయణం చెప్పారు. రామరాత్మ తిరిగా దండకారణ్యం అంటే మీకు తెలుసు రామాయణంలో ఏం చెప్పారో ఆచార్య కాలం చెప్తారు. మీ దగ్గరికి వస్తాం 5-10 నిమిషాలు ఏమవుతుంది, తొందరగా ఇంటికి వెళ్ళి చేస్తారు. స్వామి ఇండియా మీ దగ్గరికి వచ్చి మాల వేస్తుంటే ఎంత అదృష్టం మీకు చెప్పండి. మీరు మీరు వస్తున్నామంటే ఎందుకు తొందరపడ్డారు? తొందరపడదు. నిదానంటే మౌనం ఉండండి. మీకు చెప్పినట్టు మంత్రాన్ని చక్కగా మనసులో మేము వచ్చేదాకా బాబు మాలయ్యైనా స్వామి అనేదాకా మీరు కళ్ళు మోసుకొనే ఉండాలి. ఏనా స్వామి? సరేనా? జై హింద్. అందరూ గట్టి తప్పనుకోండి. రామచంద్ర భగవానికి స్వామి 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 నిన్ను స్మరించుచున్నాము. 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 విజయవాడ స్వామి నిన్ను స్మరించుచున్నాము. విజయవాడ స్వామి నిన్ను స్మరించుచున్నాము.
మా కోసం వస్తామని ఎదురు చూస్తున్నాము భజన చేయుచున్నాము బాధలన్నీ బాపుతమని భజన చేయుచున్నాము బాధలన్నీ బాపుతమని మాల వేసుకున్నాము బాధలన్నీ బాపుతమని మాల వేసుకున్నాము మాల వేసుకున్నాము మనసు మార్చుకున్నాము మనసు మార్చుకున్నాము మాల వేసుకున్నాము మనసు మార్చుకున్నాము మనసులోని ఉండవా ఓ గురుస్వామి మనసులోని ఉండవా ఓ గురుస్వామి స్వామి 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 నిన్ను స్మరించుచున్నాము స్వామి 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 నిన్ను స్మరించుచున్నాము ఇంకక్కను బాపుతమని ఇరుముడితో వస్తాము ఇంకక్కను బాపుతమని ఇరుముడితో వస్తాము ఇంకక్కను బాపుతమని ఇరుముడితో వస్తాము ఇంకక్కను బాపుతమని ఇరుముడితో వస్తాము స్వామి నిన్ను స్మరించుచున్నాము విజయవాడ స్వామి నిన్ను స్మరించుచున్నాము విజయవాడ స్వామి నిన్ను స్మరించుచున్నాము గుండెల్లో ఉండవా ఓ గురుస్వామి గుండెల్లో ఉండవా ఓ గురుస్వామి గుండెల్లో ఉండవా ఓ గురుస్వామి గుండెల్లో ఉండవా ఓ గురుస్వామి సద్గురునాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రామ జానకి 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 రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓంకార రామ రామ మాలో చేతులు పట్టుకుంటే ఈజీ అవుతుంది ఒక చిక్కులు పడతాయి అవి కూడా సరి చూసుకోవాలి దయచేసి రామ 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 ఇంకే సూచన మళ్ళీ మీకు కూడా సంకల్పం చేయించబడుతుంది మాలాధారణ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై పవన సుత హనుమానికి జై, రామచంద్ర భగవానికి జై. జయము ఆంజనేయ జయము నీకు అప్రమేయ, జయము ఆంజనేయ జయము నీకు అప్రమేయ. నోరు అందరికీ ఏమన్నా స్వామి జై కబడి కొట్టకూడదు, నోరు అనాలి. జయము జయము ఆంజనేయ జయము నీకు అప్రమేయ, జయము జయము ఆంజనేయ జయము నీకు అప్రమేయ. వందనాలు చేకొను మయ్యాలో వజ్రకాయ, వందనాలు చేకొను మయ్యాలో వజ్రకాయ. వందనాలు చేకొను మయ్యా శ్రీరామదూత, వందనాలు చేకొను మయ్యా శ్రీరామదూత. జయము జయము ఆంజనేయ జయము నీకు అప్రమేయ, జయము జయము ఆంజనేయ జయము నీకు అప్రమేయ. అంజని మాతకు నీవు అడవిలోన పుట్టినావు, అంజని మాతకు నీవు అడవిలోన పుట్టినావు. అంజని మాతకు నీవు అడవిలోన పుట్టినావు, అంజని మాతకు నీవు అడవిలోన పుట్టినావు. అనిల సుతుడవై నీవు అంతంతై పెరిగినావు, నీవు అంతంతై పెరిగినావు. ఫలములోన నీ
వాళ్ళ మీద సైనికులు యుద్ధం ఉన్నారు, వాళ్ళకు విలువ ఏంటి? జై శ్రీరామ్! ఏమని భగవత్ సంకల్పంతో మనం చేయగలగాలి, మన సైనికులు విజయకేతనం చేసి రావాలని చెప్పి మరొక్కసారి జై శ్రీరామ్! ఇక్కడ ఉన్నోళ్ళు గట్టిగా అంటే జై శ్రీరామ్! నీ కోపం వచ్చిందా? పూజ చేయించి ఉపదేశం చేయించి మాలాధారణ ఏం జరుగుతుంది కాబట్టి కొద్దిసేపు ఆలస్యమైన మీరు చేసే దీక్షను పరమ పవిత్రంగా పరమ భక్తితో స్వీకరించి ఆ పుణ్యఫలాన్ని మనం సంపూర్ణంగా పొందాలి. ఇప్పటిదాకా మన భజనలో కీర్తనలో రమేష్ గారు చెప్పారు, హనుమంతుని దీక్ష, హనుమంతుడు ఎంత కఠినంగా దీక్ష చేస్తే ఎంత మంచి ఫలితం వచ్చిందో మనకు తెలియజేశారు. అదే విధంగా సునాయాసంగా కాకుండా మనం అతి భక్తిచే మనము బ్రహ్మాండంగా దీక్షతే కంకణధారణ చేస్తున్నాం కాబట్టి అదే విధంగా స్వామిని స్మరిస్తూ కీర్తిస్తూ గురుస్వామి వారికి ప్రణామం చేసి మనం అట్టి పుణ్యఫలాలు మనం కూడా పొందాలి. కొద్ది ఆలస్యం అయితే అందరిలో అయిపోతే కానీ అందరికీ గురువు గారి చేతుల మీదుగా ఇలా శని త్రయోదశి రోజు పరమ పవిత్రంగా సంతోషమాత సన్నిధిలో మాలాధారణ గురువు గారి చేతుల మీద చేయడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే గురువు గారు ఎక్కడో ఉండిపోయి మాలాధారణ చేయడం మనతో కాదు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మందిని స్వామివారిని విజ్ఞప్తి చేస్తూ మనం రిక్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం స్వామివారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని తీసుకొచ్చిన మన రామకృష్ణాచార్య గారికి కూడా కొద్దిగా తప్పనితో ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము ఎవరు ఎక్కడ మాలాధారణ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాకుండా మాలాధారణ ఏది జరుగుతుంది దాని పవిత్రత తెలియజేస్తూ దాని సంపూర్ణ ఫలం మేము అందరం పొందే విధంగా మాకు తెలియజేయాలని స్వామివారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారికి మరి ఒకసారి ఈ ఆలయ కమిటీకి ఆలయ పాలకవర్గానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ కూడా ఒకసారి పేరు పేరున మన హనుమాన్ దీక్ష భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది. అది గురువు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనకి జీవితంలో లభించింది. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఈ గురువు గారి చేతుల మీద మాలాధారణ చేయడము, ఈ పరమ పవిత్రమైన హోమంలో పాల్గొనే అవకాశం మనకు లభించదు. అటువంటి అవకాశం లభించిన మనం అందరం ఉపయోగించాలని కోరుకుంటూ ఈ మాలాధారణ తర్వాత 108 హోమంగాలచే హవన కార్యక్రమం అందరూ పాల్గొనే అవకాశం ఉంది. ఎవరు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, సామాగ్రి అంతా ఇక్కడే ఇవ్వబడుతుంది. నిండు మనసుతో ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని మంచి పుణ్యఫలాన్ని మీరు అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా వేడుకుండాలి అని చెప్పి బాధపడ్డ మనసులో నేను దయచేసి ఈ పవిత్రను కాపాడుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా సంతోష్ మాత ఆలయంలో ఎవరు చేయగలుగుతా అమ్మవారు నేర్పట్టి ఈ కార్యక్రమాలను ఇదే విధంగా చేయాలని మీరందరూ చేస్తారని పేరుతో అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేటలో కుల మత భేదాల గతి ఆ దీక్ష ఈ రోజు ఇంత
ఇంతింతై మొక్క నాటిన భిక్ష ఈ రోజు సుమారు 2000 మందికి భిక్ష. సిద్దిపేట పెద్దది కాబట్టి ప్రతి మూల మీద కూడా ప్రతి హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా భిక్ష ఏర్పాటు చేస్తున్నాము. మాల ఎందుకు వేస్తున్నాము? చూసి వద్దమా చూసేద్దామా స్వామి అందరు సంపర్కం. ఆంజనేయ స్వామి ఎక్కడ కనిపించాలంటే అక్కడ ఎక్కడ కనిపించాలి. అరే పెద్దమా